కాలీఫ్లవర్ మసాలా కాబూలి శనగలు. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చూడంగానే నాకైతే ఉడికించుకున్న కాలీఫ్లవర్, అలాగే మనకి చక్కగా చాబులి శనగలు అవి కూడా నానబెట్టుకుని ఉడికించుకుని తెచ్చుకున్నాము. ఎస్, అవును. ఓకే, ఇంకా మిగతా వచ్చేసి ఆయిల్ అండ్ బటర్ కూడా తెచ్చేసావు. ఎస్, సో ఈ డిష్ వచ్చేసి మనం వెయిట్ గెయిన్ అయ్యాక మెయింటైన్ చేయాల్సింది. ఇది వరకు మనము వెయిట్ లాస్ అయినప్పుడు మెయింటైన్ చేసుకునే డైట్. ఎస్, ఇది వెయిట్ గెయిన్. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్, ముందుగా మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో ఒక స్పూన్, కొంచెం ఆయిల్, అలాగే ఇంకో స్పూన్. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసుకుంటున్నాం. కొంచెం గరం మసాలా, ఓకే, కొంచెం ధనియా పొడి, కొంచెం జీరా పొడి, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో ఇది ఇప్పుడు మనం చక్కగా మ్యారినేట్ చేసేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ముందుగా కాబూలి శనగలు, అలాగే కాలీఫ్లవర్ ముక్కలు కూడా. ఓకే, సో ఇది మనకి చక్కగా స్నాక్ లాగా బాగుంటుంది అనమాట. యా, స్నాక్ లాగా కూడా బాగుంటుంది అండ్ అలాగే రైస్లోకి సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది. ఓకే, లైక్ మనకి కొంచెం సాలడ్ లాగా అలా సైడ్ డిష్ గా కూడా మనం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఇది ఏ టైంలో తీసుకోవచ్చు పల్లవి? సో ఇది వచ్చేసి మనము లంచ్ టైంలో లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకొంచెం మసాలా యాడ్ చేసుకుందాం మనము. సో కొంచెం ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం జీరా పొడి కూడా, కొంచెం గరం మసాలా, ఓకే, లైట్గా సాల్ట్, ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. మనకి చాట్ ఇంకా సాలడ్ అనగానే మనకి ఫస్ట్ ఈ మసాలాస్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటాం. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది, అలాగే మన మెయిన్ చాబులి శనగలకి కాంబినేషన్ అవుతుంటుంది. ఎస్, ఇందులోనే మనము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని, అలాగే సో మనం ప్యాన్ కూడా హీట్ చేసేసుకుందాం. ఓకే, ఇది మనము బటర్తో సాట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసేసుకుంది సాట్ చేసేసుకోవాలి. ఓకే, సో వేసేసాం కదా, మరి ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుందా? యా, అట్లీస్ట్ ఒక మనము 5 to 10 minutes వరకు దీన్ని చక్కగా సాట్ చేసుకోవాలి. సో పల్లవి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది కదా? ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఎస్, సో చక్కగా మన కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే, ఓకే అమూల్య, కాలీఫ్లవర్ మసాలా కాబూలి శనగలు రెడీ అయిపోయింది. ఓకే, కాలీఫ్లవర్ మసాలా కాబూలి శనగలు అయితే రెడీ అయిపోయినాయండి. సో మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కాలీఫ్లవర్ మసాలా కాబూలి శనగలకి కావాల్సిన పదార్థాలు: నూనె, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, ఉడికించుకున్న కాబూలి శనగలు, ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, వెన్న, కొత్తిమీర. కాలీఫ్లవర్ మసాలా కాబూలి శనగలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నూనె, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి.
తర్వాత అందులో ఉడికించుకున్న కాబులీ శనగలు, ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో వెన్న రాసి కరిగిన తర్వాత అందులో కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ మసాలా కాబులీ శనగలు రెడీ.